హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్. ఎందుకంటే గౌరవం మనం తీసుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గుమ్మనూరు ఎమ్మెల్యే జయరామన్న బ్రదర్ గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, మన డాక్టర్ జిల్లా అధ్యక్షురాలు మన పత్తి ఇమ్మవీరు గారికి, అలాగే లీగల్ కృష్ణారెడ్డి గారికి, తెలుగుదేశం నాయకులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మనము ఇది మంచి ప్రభుత్వం అనడానికి 3 పాయింట్స్. జగన్మోహన్ రెడ్డి గతంలో పాస్టర్స్ గవర్నమెంట్ ఇచ్చాడు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ 1 సంవత్సరం ఉంది అన్నప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు మన పాస్టర్స్ అందరినీ పిలిచి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు, ఆయన నుంచి 5 ఏళ్ల వరకు ఇచ్చే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదో ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశం ఉంటే ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఇచ్చేవాడు. కానీ ఎలక్షన్ వస్తానని ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా మనం పాస్టర్స్ కి ఇవ్వాలి అనే దృక్పథంతోనే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినాడో అప్పటి నుంచి ప్రభుత్వం ఉండేదాకా ఈ గౌరవేతనం ప్రతి ఒక్కరికి అందుతుంది. తొందరలోనే ఈ ఇంకొక అవకాశం అంటే చాలా మంది చేసుకోలేదు, వారికి కూడా తొందరలోనే అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా కూడా పాస్టర్స్ ఇంతకు ముందు మ్యారేజ్ లైసెన్స్ ఇవ్వాలంటే 3 సంవత్సరాలు ఉండేది రెన్యువల్, అంటే 3 ఏళ్లకు రెన్యువల్ చేసుకోవాలా. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే 3 నెలలకే, నేను అడగలేదు మీరు అడగలేదు ఎవరే కానీ, అయ్యా మాకు కొద్దిగా రెన్యువల్ చేయండి, 3 ఏళ్ల కంటే కష్టం అవుతుందని ఆయనే తెలుసుకొని 10 ఏళ్లకు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదా మంచి ప్రభుత్వం అని నేను అనుకుంటున్నా. అలాగే మనకు క్రైస్తవులు ప్రేమించి ఐటీ క్రిస్మస్ కి ప్రతి సంవత్సరము కలెక్టర్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి నారా చంద్రబాబు నాయుడు గారు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చాడు ఒక్కొక్క జిల్లాకి. మనం నేను క్రైస్తవులను చెప్పుకొని నేను బైబిల్ చదువుతాను, నేను ఇవన్నీ చెప్తానని అతను ఎంత ఇచ్చాడు తెలుసా? 30,000. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ కి తేడా చూడండి. ఒక్కటే మీకు చెప్పేంతలోని కాదు, కానీ పాస్టర్స్ ఎవరు మనకు మేలు చేస్తున్నారు. ఇప్పుడేం ఎలక్షన్ లేవు, కానీ మీకు తెలియాలని చెప్తున్నా. ఇదే రోజున మనం పాస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నా, ఎందుకంటే ఫేస్బుక్ లో నేను అప్లోడ్ చేస్తే ఈ రోజు వచ్చింది. ఇదే రోజు మన పాస్టర్స్ అంతా అన్న ప్రేమించి ప్రేమ విందు ఏర్పాటు చేసి ఆ రోజు మాస్టర్స్ అందరికి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఏదైతే ఆ రోజు ప్రార్థన చేశామో తప్పకుండా గుమ్మనూరు జయరామన్న ఎమ్మెల్యే అయినారు. మీ ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రేమిస్తే తప్పకుండా పాస్టర్స్ కి చాలా సంక్షేమ పథకాలు వస్తాయి. ఇప్పుడే లోన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ మన సైట్ కూడా ఓపెన్ అయింది. ఏ జిల్లాకు ఏ నియోజకవర్గానికి ఎన్ననేది మండే వస్తాయి కాబట్టి లోన్స్ ఉన్నా కూడా మీరు గుంతకల్లో అప్లై చేసుకోండి. లోన్స్ గతంలో లేవు, కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులను ప్రేమించి కూడా లోన్స్ ఇస్తున్నాడు. అదే కాదు, మన పిల్లలు విదేశం చదవాలన్నా కూడా 100 మందికి ఈ సంవత్సరంలో టార్గెట్ ఇచ్చినాడు. 100 మందికి అంటే ఒక్కొక్కరికి 15 లక్షలు. ఎవరు ఎప్పుడైనా కానీ జగన్ హయాంలో ఒక్కరిని క్రైస్తవులు బిడ్డలు పంపించలేదు విదేశం విద్యకి. కానీ మన క్రైస్తవం ప్రేమించి మన మాస్టర్స్ ప్రేమించి మన పిల్లలు కూడా పై చదువులు చదవాలనే ఉద్దేశంతో ఈ రోజు 100 మందికి టార్గెట్. అది మనం యూటిలైజ్ చేసుకోవాలి. 15 లక్షలు ఒక్కొక్కరికంటే 5,000 కాదు, 10,000 కాదు, 15 లక్షలు. ఏదైనా మీకు కావాలన్నా కూడా
నాకు చెప్పండి, నేను తప్పకుండా ప్రతి సంక్షేమ పథకం మనం వాడుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి అది మనం పొందుకోవాలా. మనము దాన్ని ఇన్వైట్ చేయలేకపోతే మనం ఏం చేయలేము. దాన్ని మనం వెంట వాడాలి. ఏదైనా కూడా 15 లక్షలు వస్తానంటే 1కి 10 సార్లు తిరుగుదాం. మన పిల్లలను కూడా పై చదువులు చదివించాలి అనేది ఉంటే కింద ఎవరైనా తిరుగుతారు. గతంలో కూడా గుంటకల్ నుంచి కూడా విదేశ విద్యకు 15 లక్షలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. కానీ అది పేరైతే తెలుగు కానీ గుంటకల్ నుంచి ఒక డాక్టర్ ఎందుకంటే లిస్ట్ నా దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు కూడా ఎవరైనా కూడా మన పిల్లలు వెళ్ళాలి అనుకుంటే గినా తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా గైడ్లైన్స్ రావాలి, నెక్స్ట్ మంత్ వస్తాయి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా తప్పకుండా ఏమంటే మనము ఇచ్చిన దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తా మీకు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2400 మందికి మనకు లోన్స్ ఇస్తే మనం ఎంతమంది తీసుకున్నాం తెలుసా? 1200 మంది కూడా దాడులా. అంటే ఎవరు తప్పేది ఇచ్చిండేది ఆయన, మనం సద్వినియోగం చేసుకోవాలంటే 1200 మంది అమౌంట్ ఎనికిపోయింది. అందుకే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి మనం యూటిలైజ్ చేసుకుందాము. పాస్టర్స్ అయితే గౌరవేతనం కొత్త వాళ్ళకి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే అది కూడా స్టార్ట్ అవుతుంది అన్న. ఒక్కటే నా పాస్టర్స్ నుంచి నేను కోరేది, ఈ మధ్య అక్కడక్కడ కొద్దిగా అంటే మేము పరిచయం చేయాలంటే కరపత్రాలు పంచాలి. అట్లా పంచుతూ ఉంటే కొంతమంది అక్కతాయిలు మీకు పర్మిషన్ ఉందా ఇది అని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారన్న. అది కొద్దిగా ఏ పాస్టర్ మీ దృష్టికి తెచ్చినా కూడా దాన్ని మీరు కొద్దిగా దాన్ని చేయాలన్నా. రెండవది బయలు గ్రౌండ్ చాలా ముఖ్యము. బయలు గ్రౌండ్ కూడా నారా చంద్రబాబు నాయుడు ఒక మెమో కూడా కలెక్టర్లకు పంపించడం జరిగింది. ఇదందరికీ తెలుసు పాస్టర్స్, ఎందుకంటే ఆ కాపీ కూడా వైరల్ అయిపోయింది. కాబట్టి బయలు గ్రౌండ్ ఒకటన్నా. రెండోది వచ్చి కమ్యూనిటీ హాల్ స్థలం మీరు ఇస్తే గినన్నా డబ్బులు తెచ్చే బాధ్యత నాలుగా. ఎమ్మెల్యే ద్వారా నేను డబ్బులు ఎట్లా తిరిగి మన ఒక కమ్యూనిటీ హాల్ అందరికీ ఉన్నాయి. నా కమ్యూనిటీ హాల్ ఒక్క క్రైస్తవులు తప్ప అందరికీ ఉన్నాయి. కాబట్టి మీ హయాంలో దేవుడు అవకాశం ఇచ్చినాడు గుమ్మకి చేస్తాడని. ఎందుకంటే ఆయన మంత్రిగా చేశారు కాబట్టి ఆయనకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఆ రెండు మాకు చేయవలసిందిగా కోరుతున్నామన్నా. ఏదైనా కూడా పాస్టర్స్ ఒక్కటే ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు వాడుకుంటున్నారు అనేది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పాస్టర్ అంటే 100 మందితో 200 మందితో 300 మందితో సమానం. ఎందుకంటే సంఘానికి బోధించేవాళ్ళు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఏది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు లేకుంటే ఇంకో కానీ ఏది ఏమైనా మన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. మీరందరూ ప్రతి ఒక్కరూ దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన రూపన్న గారికి నా నిండు కృతజ్ఞతలు. ఇతర మతాలను కూడా మనం గౌరవించాలి. ఇది మీరు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వైపు మనం చెప్పుకుంటే చాలు. రాబోయే రోజుల్లో కూడా ఏ ఆటంకం ఉండదని నేను మన గుమ్మనూరు జయరామన్ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఎలాంటి మీకు ఆటంకాలు ఉండాలని ఈ సభ ద్వారా తెలుస్తుంది.